ఒక సంగతి జ్ఞాపకం చేయాలని ఇష్టపడతాను. నాన్న ఈ మాట చెబుతూ ఉంటాడు, నాన్నగారు చెబుతూ ఉంటాడు. మీకు చాలా మంది తెలుసు, మనం 2 సార్లు 3 సార్లు జ్ఞాపకం చేసుకున్నాం ఆ మాట. ప్రతి మానవుడు ఏం చేస్తాడంటే, నేను అంత పాపం చేసేవాడిని కాదు, నేను నీతిమంతుని అనుకుంటా ఉంటాడు. దానికి సంబంధించి ఒక మాట చెప్తూ ఉంటాడు. ఒక రాళ్ళు కట్టుకునేవాడు ఉంటాడంట, రోళ్ళు తయారు చేసి రాళ్ళు కొట్టుకునేవాడు. ఈ రాళ్ళు కొట్టుకునేవాడు ఎండలో ఆ రాళ్ళు ఆ శుద్ధితో శానంతో కొట్టుతా ఉన్నాడంట. వాడి జీవన విధానం అదే, రాళ్ళు కట్టుకుని జీవన విధానం కొనసాగిస్తూ ఉంటాడు. ఈ కొనసాగిస్తున్న సందర్భంలో ఒక అమెరికా ద్వారా ఆ దారిన వెళ్తూ ఉంటాడు. కారులో వెళ్తూ ఉంటే ఆ కారులో వెళ్తున్న అమెరికా ద్వారాకు ఈ రాళ్ళు కొట్టుకునేవాడు కనపడతాడు. అరే బాగా మండుటెండ, బాగా విపరీతమైన ఎండ కాస్తూ ఉంటుంది. అరే మండుటెండలో కూడా ఈ పెద్ద ఆయన రాళ్ళు కొట్టుకుంటూ ఉన్నాడు, ఎంత కష్టపడుతున్నాడో జీవన విధానం కొనసాగించడానికి. అతనికి ఏదైనా మేలు చేద్దాము అన్నట్లుగా ఆయన దగ్గర ఆగి, పెద్దయినా ఏంటి ఎంత కష్టపడుతున్నావు అని ఆయన అడిగి దానికి ఏదైనా సహాయం చేద్దామని అనుకొని కారు ఆపుతాడు. అక్కడికి ఆ కారు ఆపుకునే సందర్భంలో ఈ రాళ్ళు కొట్టుకున్నవాడు ఒక మాట అనుకుంటా రాళ్ళు కొట్టుకుంటా ఉంటాడు. ఏమంటాడంటే, ఒరే ఆదామా, నువ్వు కానీ తప్పు చేయకపోతే నాకు ఈ సంగతి వచ్చేది కాదు కదా. ఒరే ఆదామా, నువ్వు చేసిన పని బట్టి కదంటరా నేను ఈ రకంగా కష్టపడుతుంది. ఒరే ఆదామా అని ఆదాముని తిడతా రాళ్ళు కొట్టుకుంటూ ఉంటాడు. ఈ సహాయం చేద్దామన్న ఈ దొరకి ఒరే సహాయం కాదు, వీనికి చాలా పాఠం నేర్పాలి. వీడు మూల పురుషుడైన ఆదాముని తిడుతున్నాడు, వీనికి అసలు జీవితమే అర్థం కాలేదు అనుకొని ఆయనకి ఏదన్నా నీతిని లేకపోతే దేవుని ప్రేమను తెలియపరచడానికి ఇష్టపడ్డాడు. పెద్దయినా ఏంటి ఆదాముని తిడుతూ ఉన్నావు, నువ్వు ఈ ఎండలో పని చేస్తున్నావు, ఇంత పని చేస్తావు, ఎవరిని తిడుతున్నావు, ఆదాముని తిడుతున్నావు, ఏంటి సంగతి అంటే ఆయన చెబుతాడు, అయ్యా నీకు తెలియదయ్యా, మనకు మూల పురుషుడు ఒకడు ఉన్నాడు, వాడే మొదటి మనిషి. వాడు దేవుని మాట వినక, దేవుడు చెప్పింది వినక దేవునికి వ్యతిరేకం చేసాడు. అప్పుడు దేవుడు శపించాడు, నీవు మొక్కకు చెమట కార్చి ఆహారం తింటాను. వాడు కానీ ఆ పని చేయకపోయినట్టే మనకి శ్రమ తప్పేదయ్యా అని చెప్పంటే, ఓహో ఇప్పుడు నీకు శ్రమ తప్పాలంతే కదా అన్నాడు. నువ్వేం చేసేవులయ్యా పోయా అన్నాడు. దేవుడే ఆ శిక్ష ఇస్తే నువ్వేం చేస్తానంటే, కాదు పెద్దయినా, నేను నిన్ను పోషించడానికి ఇష్టపడతాను, నీవు జీవితాంతం నా దగ్గర ఉండు, నువ్వేం పని చేయొద్దు అంటే, మరి నా కుటుంబం సంగతి ఏంటంటే నీ కుటుంబాన్ని కూడా పోషించుకోవటానికి తీసుకొని రా. సరే, వీనికి చాలా సంతోషం వేసిద్ది. అయ్యో నా శ్రమ ఎంతో ఈ రోజు నుండి తొలగిపోయింది, ఇప్పటి నుంచి నేను దొర కుటుంబానికి సంబంధించినని చెప్పి సంతోషపడి ఆయన కారు ఎక్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వెళ్ళిపోతే ఆ దొరగారు తన ఇంటికి తీసుకెళ్తే పెద్ద భవనం. ఈయన జీవితంలో కూడా ఊహించలేనంత పెద్ద భవనము, అందమైన భవనం, ప్రతి ఒక్క విలాసవంతమైన లేకపోతే స్వేచ్ఛగా జీవించడానికి అన్ని హంగు ఆర్భాటాలు ఉంటాయి. మంచి గ్రౌండ్, మంచి చెట్లు, సాయంత్రం పూట ఆడుకోవటానికి అన్నట్లుగా, సేద తీరటానికి అన్నట్లుగా చాలా సౌకర్యవంతమైన భవనం అన్నమాట. నా జీవితంలో నేను ఎప్పుడో కల్లో అనుకుంటూ ఉంటాను, నేను మంచి ఇల్లు కట్టుకుంటే బాగుండబ్బా, నా కుమారులు నేను సంతోషంగా ఉంటే బాగుండబ్బా అని ఈ ద్వారా మేలు చేసి నన్ను తీసుకొచ్చాడని సంతోషిస్తూ ఉంటాడు. సరే, లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఆయన అంటాడు, పెద్దయినా ఇక్కడ నీకు ఇంకేం ఇబ్బంది ఉండదు, నీ జీవితాంతం సచ్చినంత వరకు ఈ కోటే నీ ఇల్లు, నీ సొంతదనుకో, నువ్వు ఇక్కడ తినడానికి లేకపోతే జీవనం కొనసాగించడానికి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు అని కోటలోని తీసుకెళ్ళి ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కరికి ఇస్తామని చెప్తాడు. సరే, ఆ రూమ్లో విలాసవంతమైన సౌకర్యాలు ఉంటాయి. ఇప్పుడు ఈయన అంటాడు, దొరగారు ఇదిగో ఈ స్విచ్ ఎత్తే వేడి నీళ్ళు వస్తాయి, ఈ స్విచ్ ఎత్తే చల్లనీళ్ళు, ఇదిగో ఈ స్విచ్ వేస్తే
బెల్లు మోగితే పన్నోళ్ళు వస్తారు, నువ్వేం కావాలంటే అది ఇస్తారు. ఉదయాన్నే బెడ్ కాఫీ, తర్వాత టిఫిన్, తర్వాత భోజనం, ఎట్లా అంటారు. నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు. ఇప్పుడు తినటం, పడుకోవటం, సుఖించటం, నీ జీవితాన్ని సంతోషంగా గడుపు అని చెప్పేస్తాడు. ఇది కళా నిజం అని చెప్పి గిచ్చుకొని చూసుకుంటాడంట పెద్ద ఆయన. అరే స్పర్శ తెలుస్తుంది, ఇది కళ కాదు నిజమేను, ఈ దొర ఎంత మంచోడబ్బా అనుకుంటాడు. అయిపోయిన తర్వాత అట్లా జీవనం కొనసాగుతూ ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఈ రాళ్ళు కొట్టుకునేవాడు. కదిలాడితే బెల్లు నొక్కుతున్నాడు అవసరమైనప్పుడల్లా. దొరసాన్లు పరిగెత్తున్నారు, పనులు పరిగెత్తున్నారు. ఏం కావాలి సార్, ఏం కావాలి సార్ అంటున్నారు. నాకు వేడి నీళ్ళు తీసుకురండి అంటాడు. వేడి నీళ్ళు అయిపోయిన తర్వాత కాసేపు కాఫీ అంటాడు. జీవితాన్ని సంతోషంగా అనుభవిస్తామండి. ఈ అనుభవిస్తున్న సందర్భంలో ఒక 6 నెలలు గడిచిపోయింది. 6 నెలలు గడిచిపోయిన తర్వాత ఈ దొరగారు ఈయన దగ్గరికి వచ్చి, ఏదైనా నేను ఒక 10-15 రోజులు దూర ప్రాంతానికి వెళ్తున్నాను పని నుండి, నువ్వు జాగ్రత్త, ఈ కోటలో నుండి బయటికి రాబాకు. నేను చెప్పాను కదా, అన్నీ వస్తాయి, నీ దగ్గరికే వస్తాయి, అన్నీ అనుభవించంటే ఏమి ఇబ్బంది లేదండి దొరగారు, మీకు చాలా వందనాలు, మీరు చాలా మంచోళ్ళు, పోయి రండి, 10 రోజులు కాకపోతే 1 నెల రోజులు వెళ్ళిరండి అంటాను. సరే అని చెప్పి, సరే ఆయనకి వీడుకోలు చెప్పి దాటిపోయి మళ్ళీ వెనకొచ్చి పెద్దయినంటే ఏందండి అంటాడు. ఏం లేదు, నీకు ఒక చిన్న మాట చెప్పాలని, నువ్వు ఏ పనైనా చేయి కానీ ఆ మూలన ఒక తట్ట ఉంది, ఆ తట్టను మటుకి లేపబాకు అని చెప్పి అంటాడు. సరేనండి దొరగారు అని చెప్తాడు. ఇక వెళ్ళిపోతాడు. ఈయనకి దొరగారు వెళ్ళిపోయిన కాడ నుంచి ఒకటే మనసులో అలజడి, దిగులు అన్నమాట. ఆ బుట్ట కింద ఏముందా అని, ఆ తట్ట కింద ఏముందా అని ఆలోచన. ఇప్పుడు వీడికి ఏంది ఆ తలంపు? ఎండలో పని చేసేటప్పుడు వాడు పడుతున్న బాధ ఏంది? ఒరే ఆదామా, నువ్వు చేస్తే కదంటరా నాకు ఈ శ్రమ, నువ్వు ఆ మాట విన్నట్టు బాగుండేది కదరా అన్నాడు కదా. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఇచ్చేసాడు దేవుడు. ఆదాంకి ఇచ్చినట్టుగా ఏదైనా తోటలో, దొరగారి కోటలో ఈ రాళ్ళు కొట్టుకునేవాడికి అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. తిని పడుకోవాలి కదా వాడు, పడుకున్న దగ్గర నుంచి సారికి చూపు ఆ తట్ట కళ్యాణంటే ఏముందబ్బా దొరగారు ఆ తట్ట వద్దన్నాడు. వెళ్దామా చూద్దామా, చూస్తే మళ్ళీ ఏమన్నా అయిద్దాము, ఆ తట్ట కింద ఏముందో వద్దన్నాడు కదా అని పాపం రోజు అదే వేదన అంటవాడికి. మనసులో నెమ్మది లేదు. 10 రోజుల్లో వస్తున్నాడు, రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 7 రోజులు అయిపోయింది. నేను 10 రోజులు చూస్తే 10 రోజులకి రాడు ద్వారా 11వ రోజు 12వ రోజు నేను ఆడపరా ఇచ్చేది ఈ బాధ మొత్తం నా మనసులో ఈ గిలి తట్టుకోలేకపోతానని చెప్పి పోనే పోయాడంట తట దగ్గర. పోయి ఆ తట్ట లేపగానే తెల్ల కుందేలు పిల్ల బుర్రను పోయిపోయాడు. ఈ పోయిన దగ్గర నుంచి వీడికి మనోవేదన. ఇక్కడ ఆ తట్టను అట్టయి పెట్టి ఆ బెడ్ మీద పండుకొని, అయ్యో ఎత్తొద్దన్నాడే దొరగారు, ఇప్పుడు ఎత్తేనే, కుందేలు పిల్ల పోయిందే, వచ్చి ఆ తట్ట కింద చూస్తే నేనేం చేయాలా, ఇప్పుడు ఈ కుందేలు పిల్లకి లెక్కట చెప్పాలా అనుకో. కమ్మని ఏసీలో పడుకున్నాడు, ఒంటి నిండా చెమటలు పడుతున్నాయి, ఫ్యాన్ 5 మీద పెడుతున్నాడు, అయినా కానీ చెమటలు తగ్గట్లా, కడుపు నిండా తింటున్నాడు, వంట పట్టట్లా. వాళ్ళు ఏంది సార్ బెల్లు కొట్టలేదని చెప్పి వాళ్ళు వస్తున్నారు, కాఫీ కావాలి, నాకేం వద్దు పోండి తల్లులారా అంటున్నాడు. మనసులో ఒకటే వేదన, వాడు ఎప్పుడు వస్తాడా, ఏం చెప్పాలా, ఏం చెప్పాలి అనుకున్నట్టుగానే సాయంత్రానికి దిగాడంట దొరగారు. సాయంత్రానికి దిగితే మనోడు తలుపు తీయట్లే. ఇప్పుడు రోజు ఉదయం సాయంత్రం ఆ వందనాలు దొరగారనే వాడు ఇప్పుడు రాను కూడా రావట్లా. దొరగారు వచ్చాడన్న సంగతి తెలిసిన కానీ పలకరింపులు లేవు. సరే ఏందా వీడు పలకరియలేదు, తట్టేమని తీసుంటాడా అనుకొని దొరగారు ఒక నీతి నేర్పడానికే కదా వచ్చింది. వచ్చి తలుపు తట్టాడండి. పెద్ద ఆయన అంటే నాకు బాగలేదండి, హుషారు లేదండి అంటున్నానండి. సరేలే పెద్ద ఆయన కొంచెం పలకరించాలి తల తీయ అంటే
అప్పుడు చిన్నగా తలుపు తీస్తే వణికిపోతా ఉన్నాడు. ఏంది పెద్దయినా, ఏమైంది, ఆరోగ్యం ఏమైనా బాగలేదంటే, కాదులయ్యా అన్నాడు. ఏమైందంటే, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమిస్తానంటే ఒక మాట చెబుతానే, అయ్యయ్యో పెద్దయినా మీరు ఆ మాట అనొద్దు, ఏంటి సంగతి, కాదయ్యా నన్ను సరే క్షమించు, నువ్వు చెయ్యొద్దన్న పని చేశానయ్యా. ఏం చేసావు పెద్ద, అట్టెత్తానయ్యా, కుందేలు పిల్ల పారిపోయిందయ్యా, నన్ను క్షమించాయి అంటే, పెద్దయినా నేను క్షమించడానికి కాదు కానీ ఈ సంగతి, నీవేదో నీ తలంపులో నీతిమంతుడు అయినట్టు, నువ్వేదో నీ తలంపులో ఉన్నతుడు అయినట్టు, నువ్వేదో నీ తలంపులో మంచివాడు అయినట్టు నిన్ను నీవు చాటు చేసుకొని ఆదాముని తిడుతూ, వరి నీకుండానే కదంట్రా ఈ శాపం, నీకుండానే కదంట్రా ఈ నష్టం, నీకుండానే కదంట్రా అని నీవు ఆదాముని తిడతా ఉంటే, మనమంతా చెడిపోయిన వారమేను, మనమంతా మన తలంపులు, మన ఊహ, మన బ్రతుకులు మొత్తం చెడిపోయినవేను, మనలో ఎవరూ నీతిమంతుడు లేడు అని చెప్పటానికి ఒక చిన్న ఉపాయంతో నేను ఈ పని చేశాను. పెద్దయినా ఆదాము ఒక్కడే కాదు, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కని తలంపులు చెడిపోయినవే. ఈ చెడిపోయిన తలంపుల్ని బాగు చేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, అయ్యా యేసయ్యా విస్తారమైన కృపా సత్యం గల దేవుడు అయిన యెహోవా, నా జీవితాన్ని చూడు, నా జీవితాన్ని మార్చు అయ్యా. లెక్కలేనన్ని అపాయములు నన్ను చుట్టుకొని ఉండగా కాపాడుతుంది నీవే. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తుంటే ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తుంది నీవే. ప్రతి ఒక్కరికి ఉపకారిగా ఉంటుంది నీవే. ప్రతి ఒక్కరిని పోషిస్తుంది నీవే. ప్రతి ఒక్కరిని బలపరుస్తుంది నీవే. ప్రతి ఒక్కరిని సంతోషపరుస్తుంది నీవే. ఈ కృతజ్ఞత కలిగి ఉండటానికై నిన్ను ఇక్కడ తీసుకొచ్చానంటే, అయ్యా నాకు బుద్ధి వచ్చింది, నాకు తెలివి వచ్చింది. ఆదాము కాదయ్యా, నేను కూడా తప్పు చేశాను. ఇక దేవుణ్ణి ఎప్పుడూ నిందించను, నేను ఒకరి మీద నేను సాకు చెప్పను. నాలో ఉన్న చెడుతనమును తీసివేసి ప్రభువు నాకు ఇచ్చిన స్థితిలో నేను సంతోషపడటానికి నేను ఇక ముందు నా జీవితాన్ని కొనసాగిస్తానని చెప్పి మరలా తిరిగి నా స్థితిలోనే సంతోషపడ్డాను.